వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీకి నారా లోకేష్ హడావిడిగా వెళ్తున్న ఏపీ మంత్రి. కారణం ఏంటంటే అలా అయితే నేను దగ్గరుండి కూలగొట్టిస్తా. జన్వాడ ఫామ్ హౌస్ పై ఓపెన్ అయిన కేటీఆర్. కోటగిరిలో బంద్ ప్రశాంతం. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని పలు వార్డులలో కుక్కల బెడద నానాటికి పెరుగుతూ పోతుంది. మంగళవారం రోజున పలు వార్డులలో కుక్క కాటుతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో 4 సంవత్సరాల చిన్నబాబు, డెలివరీకి సిద్ధంగా ఉన్న మహిళలతో పాటు సుమారు 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రజలు కుక్కల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఆవేదనను అర్థం చేసుకుని కుక్కల నుండి కాపాడాలని కోరుకున్నారు. కుక్కల నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ జునేద్ అహ్మద్, బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినోద్ చిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ముందర ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించగా పలువురు ప్రజలు స్వచ్ఛందంగా ఈ ధర్నాలో పాలుపంచుకున్నారు. అనంతరం బోధన్ పట్టణ సిఐ వీరయ్య ఆధ్వర్యంలో పోలీసు బృందం వారిని ముందస్తు అరెస్టులు నిర్వహించి స్టేషన్కు తరలించి ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించారు. మా చిన్న బాబు 4 సంవత్సరాల బాబు, ఆ బాబు ఇంట్లోనే వాళ్ళ డాడీ పడుకున్నాడు అని చెప్పేసి లేపుతుండే సార్. లేపుతుంటే ఆ కుక్క ఎక్కడికల్లా వచ్చిందో చూడలేము. వచ్చి ఇంట్లోకి వచ్చి మరి అది కోడి పిల్లని పట్టినట్టు కుక్కని అది మేడని పట్టి గుంజుకు వెళ్తుంటే కుక్కను కొట్టి మరి బాబుని నేను గుంజుకున్నాం. మా అన్నయ్య అడ్డం వస్తే కుక్క మా బాబు గడిచిన దాకా మా అన్నయ్య కూడా పిక్క అందుకుంది సార్. చందూరులో బంద్ విజయవంతం. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై 7 జడ్జీల ధర్మశాస్త్రం ఇచ్చిన తీర్పును పునర్సమీక్షించుకోవాలని చందూరు మండల గన్పూర్ గ్రామ మాల ఉప కులాల సంఘం నాయకులు టి సాయిలు, పోతరాజు, మహేందర్ అన్నారు. జాతులను ఏకం చేయాలి కానీ విడగొట్టరాదని ఇచ్చిన ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లపై క్రిమిలేయర్ పద్ధతి రుద్దుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకుబోతున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఈ తీర్పుపై నిరసనగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలను బంద్ చేయించారు. తదుపరి సెంటర్లో మానవహారం చేసినారు. ఈ కార్యక్రమంలో కరెంగ సాయిలు, గైనీ సాయిలు, పోతురాజు, కొక్కొండు, గంగడొల్ల సంజీవ్, నెరడి కృష్ణ, గైనీ గంగాధర్, మెకానిక్ గంగాధర్, లక్ష్మపూర్ భాస్కర్, ఇందూర్ సాయిలు, అశోక్, గన్పూర్, చందూరు గ్రామాల ఎస్సీ మాల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ చేయడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు 7 సభ్యులతో మరి ఒక కమిటీ వేసి ఈరోజు తీర్పునివ్వడం జరిగింది. ఏబిసిడి అని చెప్పేసి వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మేము ఈరోజు మాల సంఘం తరఫున ఈ యొక్క చందూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి పాఠశాలలన్నింటినీ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయిస్తూ అందరూ కూడా సహకరించడం అనేది జరిగింది. ఈరోజు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే మేము కలిసి ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో మరి అక్కడ సుప్రీంకోర్టు కుల విభజన చేసి ఎస్సీలను ఏబిసిడీలుగా ఈరోజు వర్గీకరణ చేసి మమ్మల్ని పరోక్షంగా విభజించు పాలించు అనేటటువంటి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చేసి మమ్మల్ని ఉన్నటువంటి ఒక ఐక్యతను దెబ్బతీసేటటువంటి ఒక పరిస్థితిని కారరాస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితిలో మేము అందరం కూడా అంబేద్కర్ గారు వాళ్ళు సూచించినటువంటి ఏదైతే మార్గం ఉందో మాకు ఈరోజు బడుగు బలహీన వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం మరి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అని చెప్పేసి, ఓసీలు అని చెప్పేసి మరి ఆ యొక్క అంబేద్కర్ గారు సూచించారు. మరి వాటిని ఈరోజు కాలరస్తు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద చందూరు గ్రామ నిరుపేదలకు 18 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇండ్ల పట్టాలకు ఇంతవరకు స్థలం ఉన్నప్పటికీ వాటిని లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో ధర్నాలు నిర్వహించి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్కి వినతి పత్రం ఇచ్చి మాట్లాడడం జరిగింది.
అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ 18 సంవత్సరాల క్రితం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించడంలో భాగంగా చందూరు గ్రామ నిరుపేదలు 126 మందికి పట్టాలను మంజూరు చేసి వారికి అందజేయడం జరిగింది. గ్రామంలో ప్రభుత్వ స్థలం మర్రి బోకడ వద్ద సుమారు 4 ఎకరాల స్థలం ఉన్నప్పటికీ దాన్ని పేదలకు అప్పగించడంలో మాత్రం ఎప్పటికప్పుడు వాయిదాలు వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారు తప్ప ఆ భూములను కేటాయించకుండా ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వకుండా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మక్కై నిరుపేదలను మోసం చేస్తున్నారని విమర్శించారు. గ్రామ సమీపాన ఉన్న ప్రభుత్వ భూమిపై పెద్దల అధికారి పార్టీ నాయకులు కన్ను పడడంతోనే పంపిణీ వాయిదా పడుతుందని వారన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఆ భూమిలో పట్టాలు ఉన్న పేదలకు స్థలాన్ని కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, లేని ఎడల పేద ప్రజల పక్షాన భూ పోరాటాన్ని నిర్వహించి పేదలకు అప్పగించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వర్ణి సిపిఎం పార్టీ ఏరియా కార్యదర్శి నన్నీ సాబ్ మాట్లాడుతూ గత అనేక మార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ సమస్యను విన్నవించినప్పటికీ ఎప్పటికప్పుడు దాటవేస్తున్నారని, పేదల పట్ల చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణమవుతుందని, అందువల్లనే సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు ప్రజలు తరలి రావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ లబ్ధిదారులు సాయిబాబా, గంగామణి, రబియా, అమీనా, నసీమా, బాగవ, రజియా తదితరులు పాల్గొన్నారు. పరిస్థితి లేదు. ఈ 20 సంవత్సరాల నుంచి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఆ భూముల్ని కాజేయటం కోసం ఈరోజు విలువైనటువంటి భూముల్ని తాము స్వాధీనం చేసుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ పేదలకి చెందకుండా కాలయాపన చేస్తున్నారనేటువంటిది మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఏదైతే పేదలకు ఇచ్చినటువంటి పట్టాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ ప్రభుత్వ భూముల్లో ఇండ్ల స్థలాలని చూయించాలా, వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లని నిర్మించి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ రాబోయే కాలంలో ఆ నిరుపేదలతోటి అక్కడ గుడిసెలేసుకొని ఆ భూపోరాటాన్ని ఉన్న పేదలందరితోటి భూపోరాటాన్ని కొనసాగించాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. కోటగిరి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాల మహానాడు మండల అధ్యక్షుడు మిర్జాపూర్ చిన్న సాయన్న ఆధ్వర్యంలో వివిధ గ్రామాల అంబేద్కర్ సంఘ నాయకులు, ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర పిలుపు మేరకు భారత్ బంద్ పిలుపులో భాగంగా కోటగిరిలో బంద్ పాటించారు. ఈ కార్యక్రమం సందర్భంగా మిర్జాపూర్ చిన్న సాయన్న రాములు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ వద్దురా, కలిసి ఉండటం ముద్దురా అనే నినాదంతో పాత్రికేయులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి మాల మాదిగలను విడగొట్టడానికి సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ తీర్పు తీసుకురావడం జరిగిందన్నారు. మాల మాదిగ కులాలను విడగొట్టి పరిపాలించడం వాళ్ళు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. మమ్మల్ని చీల్చి రాజకీయ పరంగా ఎదగనివ్వకుండా అడ్డుపడుతున్నారని విమర్శించారు. ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా మాల మహానాడు సంఘాలు రాస్తారోకలు, ధర్నాలు ఉధృతం చేస్తూ నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా విరమించుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేశారు. కలిసి ఉండటం ఎస్సీలు రాజకీయ పరంగా ఎదుగుతారని ఈర్ష్యతో విడగొట్టి రాజకీయ లబ్ధి పొందటానికి బీజేపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా విరమించుకొని ఎడల గ్రామాన అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో, మాల మహానాడు నాయకుల ఆధ్వర్యంలో రాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు మండల అధ్యక్షుడు మీర్జాపూర్ చిన్న సాయన్న, ఉపాధ్యక్షులు కాళే సాయిలు, పుప్పల సైదయ్య, అంబేద్కర్ సంఘ అధ్యక్షులు బ్యాగరి రాములు, జంగం సాయిలు, పాల గంగారం, కొత్తపల్లి అధ్యక్షుడు పుప్పల మారుతి సాయిరాం, సాయి సతీష్, శివశంకర్, పోతంగల్ వీరేందర్, దోమలేడి గౌతమ్, రవి ఎత్తొండ, సంచు తుకారం, శంకర్, మొగులప్ప, కొడిచెర్ల బాబు, ఈవంతరావు, రవి, సాయిబాబా, సోంపూర్, సత్యపాల్, రాహుల్, గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండల కమిటీ నుంచి మేము ఈ వర్గీకరణకు అనుకూలంగా మన సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున తీర్పిచ్చిన దానికి వ్యతిరేకంగా మన భారత్ బంద్ దానికి సంబంధించి మేము ఇక్కడ కోటగిరి మరియు కొత్తగల్ ఉమ్మడి మండలాల మాల సోదరులందరూ ఇక్కడ ధర్నా రాస్తారోకం చేయడం జరిగింది. ఇక్కడ బంద్ కూడా చేయడం జరిగింది. మా కోటగిరి మన షాపుల యజమానులకు కానీ మరియు ఇంకా వేరే వ్యాపారస్తులకు కానీ అందరూ మాకు సహకరించారు. వారికి ధన్యవాదాలు. మరియు ఈ వర్గీకరణ అనేది మా ఎస్సీ సోదరులను విడగొట్టే ఒక కార్యక్రమం. ఇది
చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో మొదలుపెట్టిన కార్యక్రమం ఇప్పుడు మోడీ సుప్రీంకోర్టు ద్వారా ఈ ఈ తీర్పు అనేది ఇచ్చినాడు. అది సమ్మతం, ఎస్సీలకు సమ్మతం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న 100 మంది ఎంపీలు కూడా మా ఎస్సీ ఎంపీలు కాడ, ఎస్సీ ఎస్టీ ఎంపీలు కాడ దళిత ఎంపీలు ఒప్పుకుండడం లేదు. మరి మోడీ గారికి ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మేము దళితులం కలిస్తే మీ అధికారానికి ఏమైనా ఆటంకాలు వస్తుందని మీ భయపడుతున్నారా? మన రేవంత్ రెడ్డి గారికి మేము ఒక సీఎం గారికి ఒక వినతి పత్రం ఇస్తున్నాము. మేము మీ మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి ఓటేయండి అని బహిరంగంగా చెప్పినారు. కానీ మా మాల సోదరులందరూ మేము కాంగ్రెస్ ఓటేసి మేము తెలంగాణలో గెలిపించుకున్నాము. మేము ఒక ఆందోళన చేయాలనుకుంటే మాకు ఇంత నిర్బంధాలు ఇవన్నీ చేసడం తగిన. మరి అదే వేరే పార్టీలలో బీజేపీ వాళ్ళు కానీ వేరే పార్టీలు కానీ చేస్తే వారికి వేరే తిట్టుబడడం లేదు. మరి మేము దళితం అంటే అంత చిన్న చూప? మేము ఇప్పుడు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఇక్కడ ధర్నా చేస్తుంటే మన పోలీసు వారు వచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు. మేము స్వచ్ఛందంగా ఇక్కడ చేపల వాళ్ళు బంద్ చేస్తే కూడా వీళ్ళు మీరు తీయండి మేము ఉన్నామని వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే మరి మేము మా దళితులం అంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక పౌరులం కాదా? మేము ఓటేసి గెలిపించిన ప్రభుత్వానికి ఇదే మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ వర్గీకరణ అనేది తెలంగాణలో కూడా మీరేమన్నా ఆర్డినెన్స్ తెచ్చి చేస్తే ఇది అగ్నిగుండం అవుతుంది. దీని